దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం నుండి నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. బడుగు బలహీన వర్గాలు అంటే చంద్రబాబుకు ఎంతో చులకనన్నారు. సామాన్యులకు సైతం పెద్దపీట వేసిన జగన్ గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తూర్పు నియోజకవర్గం పరిధిలోని 15వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి కుటుంబాన్ని కలుస్తూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. గడప గడపకు వెళ్తుంటే ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుందని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో చేసిన అన్ని పథకాలు అద్భుతమని ప్రజలు అంటున్నారు. దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం నుండి లబ్ధిదారులకు పథకాలు అందిస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలోనే ఒక్క స్థానం కూడా జనసేనకు కేటాయించలేదు అని, జనసేనను చంద్రబాబు మోసం చేశాడంటానికి ఇదే నిదర్శనమని అన్నారు. జగన్ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు ఉన్నత స్థానం కల్పించారు అని చెప్పారు. చంద్రబాబు తన సొంత కులస్తులకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కేటాయించారు అని, పశ్చిమ నియోజకవర్గంలో సొంత పార్టీలోని బీసీ మైనార్టీలకు సీటు కేటాయించని చంద్రబాబు నీచబుద్ధి తెలుసుకోవాలన్నారు. 15వ డివిజన్లో సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారి ఆధ్వర్యంలో నేను కానివ్వండి, డివిజన్లో ఉన్న పెద్దలు కానివ్వండి, చల్లారావు గారు కానివ్వండి, మేమందరం గారు ప్రతి ఇంటికి గారు వెళ్ళి ప్రచార కార్యక్రమం ఈ యొక్క 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజానీకానికి వివరిస్తూ రేపు 2024 మే 13వ తారీఖు జరగబోయే పోలింగ్ రోజున ప్రతి ఒక్కరి గారు దీవించాలని చెప్పని, ఆస్వాదించాలని చెప్పని ఎంపీ అభ్యర్థిగా కేసినేని శ్రీనివాస్ నాని గారిని, అదేవిధంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మా అన్నం గారు దీవించాలని చెప్పని ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజానీకం గారు ఎంతో సంతోషంగా ఈరోజు ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఏదైతే మేము రోడ్లు తిరిగామో దాదాపుగా 10 రోడ్లు 6 కోట్ల రూపాయలతో ఈరోజు గతంలో ఈ ప్రాంతంలో డ్రైనేజ్ పొంగి ఎన్నో ఇబ్బందులు పడిన ఈ ప్రాంతంలో ఈరోజు రోడ్లు వేసి ప్రజానీకానికి, ఈ ప్రాంతంలో నివసించే ప్రజానీకానికి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనం గారు జరిగింది. ఏ విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని మోసం చేస్తున్నారని చెప్పండి, జనసేన పార్టీని ఏ విధంగా మోసం చేస్తున్నారని చెప్పండి. గతంలో ఈ జిల్లాలో అంటే 2 ఉమ్మడి జిల్లాలో 4 నుంచి 5 స్థానాలు జనసేన పార్టీ కేటాయిస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో 1 స్థానం ఇవ్వకుండా, అదేవిధంగా ఈరోజు పక్కన ఉన్న కృష్ణా జిల్లాలో కూడా కేవలం 1 స్థానం వరకే ఈరోజు జనసేన పార్టీని పరిమితం చేస్తాం. చంద్రబాబు నాయుడు మోసపూరితమైన రాజకీయాలకు ఉదాహరణ ఇలాంటివి. అదేవిధంగా ఈరోజు బలహీన వర్గాలంటే ఎంత చులకనో దానికి ఉదాహరణ ఎక్కడో హైదరాబాద్లో, ఢిల్లీలో ఉండే సుజనా చౌదరిని తీసుకొచ్చి ఈరోజు వెస్ట్ నియోజకవర్గంలో పెడతాం. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం చూడండి. సామాన్య ప్రజానికం ఈరోజు ఆసిఫ్ గారైనా మైనారిటీ నాయకుడిగా, కార్పొరేటర్గా ఉన్న వ్యక్తిని ఈరోజు ఎమ్మెల్యేగా తీసుకెళ్తాం జరుగుతుంది. 15వ డివిజన్లో మరి గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు మరి 15వ డివిజన్లో శివశంకర్ రోడ్ నుంచి మనం ప్రచారానికి మా యొక్క 15వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళా నాయకులు అందరం కూడా పాల్గొనడం జరిగింది. మరి ఏదైతే గాయత్రి రోడ్డు నుంచి ప్రతి రోడ్డు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక వేశారని ప్రతి ఒక్కరు కూడా పూలతో, ఇదే రోడ్డు నుంచిన రోడ్డు కూడా పూలతో స్వాగతించిన ప్రజానీకం దానికే నిదర్శనం కనపడుతుంది. కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వం అవినాష్ గారి నాయకత్వంలో ఈరోజు ఇన్ని రోడ్లు, మంచి రోడ్లు మాకు పడ్డాయి. మరి పైనుంచి కింద వరకు రిటైనింగ్ వాళ్ళు కనపడే వరకు కూడా రోడ్డు ఏకదాటిగా కనపడే విధంగా వేసినందుకు ప్రజానీకం పూలతో స్వాగతించారు ఈరోజు అవినాష్ గారిని. మరి దీనికే నిదర్శనం వైఎస్ఆర్ ప్రభుత్వం విజయోత్సవానికి, మరి అవినాష్ గారి గెలుపుకి. మరి ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఒకటే అంటున్నారు, అందుకున్న పథకాన్ని చెప్తున్నారు. మరి మేమందరం కూడా బాగున్నాం. మరి ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు అందరూ కూడా మేము ఉన్నత స్థానంలో ఉండి మాకంటూ హక్కు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు బాగున్నాయి, మరి అభివృద్ధి కళ్ళగట్టినట్టు కనపడుతుందని ప్రజానికమే అందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు ఏ కష్టం వచ్చినా అవినాష్ గారు కానీ ఇక్కడున్న స్థానిక నాయకులు అందరూ అందుబాటులో ఉంటున్నాం. మరి ఏదైతే వాళ్ళ చిరకాల కోరిక బీఫామ్ ఉన్న పట్టాలను కూడా మేము రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని అవినాష్ గారు ఇచ్చిన హామీని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తూ ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లతో డెవలప్ అయిందంటే అది కేవలం అవినాష్ గారి నాయకత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వంలోనూ ఇదే డివిజన్